అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అదేంటి తెలుసా, తోటకూర అంటే చాలా ఇష్టం అంటే, అలాగే ఆకుకూరలు అంటే చాలా ఇష్టము. నేనైతే దీన్ని హెల్తీగా తయారు చేసుకున్నాను. ఆకుకూరలు అంటే కంటికి చాలా మంచిది, హెల్తీ కూడా కదా. సో నేనైతే ఫస్ట్గా ఇది బాయిల్ చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే నేను డైరెక్ట్ ఫ్రై చేస్తాను. ఫస్ట్గా కడాయిని పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసి పోపు దినుసులు, వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎన్ని వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటే అంత టేస్ట్ అనమాట. అలాగే ఎండుమిర్చిను కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాను. ఇలా వీడియోలో చూపించి ఈ కన్సిస్టెంట్లో వచ్చినప్పుడు నేను తోటకూరను బాగా శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసేసి కొంచెం సాల్ట్ చేసేసి వేసేసుకొని బాగా కలిపెట్టేసి మూతెట్టేసుకోవాలి. 10 to 15 మినిట్స్లో బాగా బాయిల్ అయిపోతుంది. ఇలా చూసారా, అంతలోపు ఇలా ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, సాల్ట్ వేసి బాగా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత చూసారా, ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఈ మిశ్రమం దాంట్లో వేసేసి కలిపేసామంటే టేస్టీ తోటకూర ఫ్రై రెడీ. ఇలా హెల్దీగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.